అంటే ఎక్స్‌ప్రెషన్ విత్ కామెడీ చేయడం అనేది అవును. చాలా అవును. తక్కువ మంది. అవును మేడం. నాకు ఆ దీనిలో సునీల్ గారంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఆయన అవును. సంతోషం గాని అస్సలు నెక్స్ట్ లెవెల్ మేడం ఆయన. నాకు చాలా ఇన్‌స్పిరేషన్ మేడం. అంటే ఆయన నా చిన్నప్పుడు చదువుకునే డేస్ నుంచి గానీ, స్కూల్ డేస్‌లో గానీ, చదువుకునే డేస్‌లో ఆయన సినిమాలు 'నువ్వు నేను' దగ్గర నుంచి మొదలుపెడితే ఆయన 'నువ్వే నువ్వే', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', ఓకే. 'మనసంతా నువ్వే'. ఆయన ఏదో ఈ 'నువ్వే' గురించి ఏదో చెప్పారాయన. వాళ్ళ అమ్మ ఏదో నవగ్రహాల చుట్టూ తిరగమంటే నువ్వుల నూనె పెట్టుకొని పోసుకుంటూ తిరిగాడంట. అప్పటినుంచి ఆయన అన్నీ 'నువ్వే నువ్వే', 'మనసంతా నువ్వే', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', 'నువ్వు లేక నేను లేను', 'మనసంతా నువ్వే' ఇట్లా నువ్వుల మీదనే సినిమాలొచ్చాయంట ఆయనకి. అది ఆయన చాలా బాగా చెప్తారు సునీల్ గారు. నాకు చాలా ఇష్టం ఆయన. ఇంకోటేంటంటే ఆయనతో పాటు నేను ఒక సినిమా 'అమర్ చిత్ర కథ' అని చెప్పి త్రూ ఔట్ ఫుల్ లెంత్ రోల్ చేశా నేను. ఆయన ఓహ్! ఎస్ఐ నేను కా కా కానిస్టేబుల్. సో, అప్పుడు నేను చెప్పాను సార్ ఇట్లా మీరు చాలా ఇన్‌స్పిరేషన్ మీరంటే ఆయన చాలా మంచి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని చాలా బాగా మాట్లాడాడు. నీకు మంచి టైమింగ్ ఉంది తమ్ముడు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. బాగా కష్టపడు అని చెప్పి ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు నాతోటి. చాలా నైస్ పర్సన్. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. నిజంగా నేను షాక్ అయినా. ఆయన 'పుష్ప' అంత పెద్ద విలను 'పుష్ప 1', 'పుష్ప 2' గాని తర్వాత 'కమెడియన్' ఒక 20 ఇయర్స్ నెక్స్ట్ లెవెల్ పీక్ స్టేజ్ ఆయన. అవును. దాని తర్వాత హీరోగా ఒక 10 ఇయర్స్ పీక్ స్టేజ్. సో, అట్లా అలాంటి ఆయన చాలా సింపుల్‌గా మహేష్ అని నాతో మాట్లాడుతూ పక్కన కూర్చోబెట్టుకొని దా బ్రదర్ కూర్చోండి, రండి కూర్చోండి, ఎందుకు నిలబడతారు కూర్చోండి అని చెప్పి బాగా చేస్తున్నారు మీరు. ఆ ఎక్స్‌ప్రెషన్ గాని, టైమింగ్ గాని చాలా నేచురల్‌గా ఉంది మీ యాక్టింగు అని అంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అంటే ఎవరినైతే నేను ఇన్‌స్పైర్ అయ్యానో సినిమాలు వాళ్ళతో చూసి చేయడం అంటే వాళ్ళు నా వాళ్ళు నా గురించి నీ యాక్టింగ్ బాగుంది బ్రదర్ చాలా నేచురల్‌గా చేస్తున్నారు మీరు అని అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం.